వ్యూవర్స్, వెల్కమ్ టు హితేష్ అండ్ danish క్రియేటివిటీస్. ఈరోజు మనము నల్ల శనగలతో కర్రీ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా శనగల్ని ఒక రోజు నానబెట్టుకోవాలా, నైట్ అంతా నానబెట్టుకోవాలా. నానబెట్టిన తర్వాత ఇలా కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు తగినంత వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము కుక్కర్ మూతని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు మనము పల్లీల్ని వేయించుకుందాం. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. జీలకర్రని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర కొద్దిగా, చెక్క, లవంగాలు 2 ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సైజ్ టమోటాని, కొద్దిగా అల్లం, 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదల్లోకి వేసుకొని గ్రైండ్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు ఆయిల్ బాగా హీట్ అయ్యి వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర చిట్పటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, అలాగే ముందుగానే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు టమాటాలు అనేది బాగా 2 మినిట్స్ ఉంచుతాం. మూత ఓపెన్ చేసి టమాటాలు ఎర్రగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ ఇందులోకి యాడ్ టమాటో అనేది ఎర్రగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర పొడి ఇందులోకి యాడ్ చేసుకొని మాడంటకుండా కొద్దిగా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్,
పొడి 1.5 టేబుల్ స్పూన్. మీరు కారంగా తినేటట్లయితే 2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ ముందుగానే మిక్సీలో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి తగ్గ వేసుకోవాలి. బాగా వేసుకున్న తర్వాత ఈ మసాలాని బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న శనగలు 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగలని ఇలా 70% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న మసాలాల్లోకి ఈ శనగల్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. శనగలు యాడ్ చేసిన తర్వాత మసాలా బాగా దీనికి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ అనేది బాగా మగ్గేంత వరకు మసాలా బాగా పడుతుంది. 2 మినిట్స్ మగ్గేంత వరకు ఉంచామంటే మసాలా అనేది శనగలకి బాగా పడుతుంది. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న శనగల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా వాటర్ అనేది తగినంత వేసుకోవాలి, లేకపోతే వాటర్ ఎక్కువ అయిపోతుంది, కర్రీలో నీళ్ళగా అనిపిస్తుంది. తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గేంత వరకు మూతను పెట్టి ఉంచుతాం. 5 మినిట్స్ అయ్యాక మూతను ఓపెన్ చేసి గరం మసాలాను ఇందులో యాడ్ చేసుకుందాం. వేసిన తర్వాత కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ శనగల కర్రీని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.